ఈ సంవత్సరం క్రౌడ్ చాలా ఎక్కువ వచ్చారు. ఎందుకంటే నరవాడ వెంగమాంబ తిరణాలు ఇంకా వచ్చే గత 3-4 సంవత్సరాలు జరగకపోవచ్చు. ఈ పాత గుడి మొత్తం పగలగొట్టి కొత్త గుడి ఎట్లుంటుందో 2-3 సంవత్సరాల తర్వాత చూడాల్సి వస్తుంది. సీనియర్ పెద్ద ఆయన అంటే ఇప్పుడు దేశం పుట్టక ముందు పుట్టిండు. దీంట్లో పిల్లకాయలు కూర్చొని ఆడుకునేది, కానీ ఇప్పుడు నేనైతే ఎక్కబోతున్నా. ప్రస్తుతానికైతే రంగాలు రావడం ఎక్కిను. ఫీలింగ్ ఎట్లా ఉందంటే గుండె జారి చేతులకు వచ్చినట్టు అనిపించింది. లడ్డు 30 రూపాయలంట, కళ్యాణం లడ్డు 100 రూపాయలంట. ఆ రెండు ఒకసారి ట్రై చేద్దాం. నేనన్నావు మీ ప్రవీణ్ గారు ఈ రోజు మందలేందంటే ఈ రోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చిన. ఈ రోజు వీడియో ఏంటంటే మన నర్రవాడ తిరణాలు అయితే చాలా మందికి తెలిసి ఉంటుంది. యాక్చువల్లీ తెలియని ఎవరికైనా ఏంటంటే మా విలేజ్ పక్కన దొత్తలూరు మండలం అని ఉంటుంది. మండలం పక్కన నర్రవాడ వెంగమాంబ తిరణాలు అయితే జరుగుతాయి ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరుగుతుంది. ఇది 9వ తేదీ లాస్ట్ రోజు అయితే ఎద్దుల పందాలు అన్నీ జరుగుతుంటాయి. నేను ఎద్దుల పందాలకి నెక్స్ట్ వీడియో వేస్తాను. ఈ నర్రవాడ వెంగమాంబ తిరణాలకి ఎందుకు ఇంత క్రేజ్ అంటే ఇది మన మండలమే కాదు, జిల్లా కాదు, స్టేట్లు కూడా చాలా మంది వస్తారు. ఈ సంవత్సరం క్రౌడ్ చాలా ఎక్కువ వచ్చారు. ఎందుకంటే నర్రవాడ వెంగమాంబ తిరణాలు ఇంకా వచ్చే గత 3-4 సంవత్సరాలు జరగకపోవచ్చు. ఎందుకంటే ఈ ఉండే పాత గుడి మొత్తాన్ని డిమాలిష్ చేసేసి మళ్ళీ కొత్త బిల్డింగ్ అయితే లేపుతున్నారు. సో అందుకని ఇదే లాస్ట్ టైం కాబట్టి ఇంకా మళ్ళీ 2-3 సంవత్సరాలు రాలేరు కాబట్టి చాలా మంది జనాభా నైట్ అయితే ఫుల్గా వచ్చిండ్రు. సో ఇప్పుడు కూడా కితకితలాడిపోతున్నారు జనాభా. నేనైతే ఈ తిరణాలు ప్రతి సంవత్సరం నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం మిస్ అవ్వలేదు తిరణాల. బట్ కాకపోతే ఇంకో 2-3 సంవత్సరాలు మిస్ అవుతానేమో అని కొంచెం చిన్న బాధ అయితే ఉంది. సో ఈ పాత గుడి మొత్తం పగలగొట్టి కొత్త గుడి ఎట్లుంటుందో 2-3 సంవత్సరాల తర్వాత చూడాల్సి వస్తుంది. నాకైతే ఏమో పాత గుడే బాగుంది అనిపిస్తుంది. మరి కొత్త గుడి ఎట్లుంటుందో చూడాలి. ఈ తిరణాలు మొత్తం డ్రోన్లో చూసేద్దాం. అంతేకాదు తిరణాల నైట్ వ్యూ మాత్రం అదిరిపోద్ది. అవి కూడా డ్రోన్ షాట్లో క్యాప్చర్ చేస్తున్నారు. రంగులు కలర్ఫుల్గా వచ్చింది. ఆ డ్రోన్ షాట్లు మొత్తం వీడియో లాస్ట్లో వేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నైట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒక 4-5 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నైట్ కూడా ఒక 3-4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. భజనలు కావచ్చు, పాట కచేరీలు కావచ్చు, సంథింగ్ వేరే ఉన్నాయి. అట్లాగే జైంట్ వీల్స్ రకరకాలన్నీ వస్తాయి. మేము నైట్ ఎక్కినాం. సో ఇప్పుడు కూడా ఎక్కుతున్నాం. ఎక్కి వాటి మీకు కూడా క్యాప్చర్ చేసి చూపిస్తా. సో ఆడ దగ్గర ఒక 5-6 ఉండి ప్రతి ఒక్కటి ఎక్కుతాను. ఒక్కోటి 100 రూపాయలే. సో అయితే ఎక్కేద్దాం పదండి. ఇదంతా చెరువు కట్ట. నైట్ మొత్తం చాలా ఫుల్గా ఉనింది. ఇప్పుడు చూడండి ఎవరు లేరు, అందరు ఇంటికైతే బయలుదేరిపోయినారు. సో ఇది మెయిన్ గుడి, వెంగమాంబ తల్లి గుడి. సో ఇదే డిమాలిష్ చేసి కొత్త బిల్డింగ్ కడతారు, అంటే కొత్త గుడి కడతారు. సో ఇది ఈ పక్క ఒకప్పుడైతే మామిడి చెట్లు నిండా ఉన్నాయి. ఇప్పుడు ఒక మామిడి చెట్టే ఉంది. అది కూడా ఉందో లేదో ఉంది. సో యాక్చువల్గా ఈ తిరణాల్లో ఫుల్గా షాపింగ్ అయితే జరగద్ది. చూడండి షాపింగ్ క్రౌడ్ ఎట్టుందో. అన్ని రకాలు దొరుకుతాయి. గుడి ఎంట్రన్స్
ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళేది. ఒకప్పుడైతే వేరు ఉండేది, పైనుంచి వచ్చేది. ఇప్పుడు జస్ట్ ఇటు నుంచి వెళ్ళిపోవడమే. చూడండి గుడి డెకరేషన్ ఎంత బాగా చేస్తున్నారు లోపల. సో ఇదే జైంట్ వీల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. దాంట్లో పోవాలంటే నాకు ఒకసారి భయం అయ్యిద్ది, కానీ ట్రై చేయాలా, అన్నీ ట్రై చేయాలి మనిషి అన్న తర్వాత. వీళ్ళందరూ మన ఊరోళ్ళే. హాయ్ 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 హాయ్. నైట్తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం తక్కువే ఉన్నారు. నైట్ ఎంత కిత 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 కొట్టుకుంటా ఉన్నారు, కానీ ఇప్పుడు అంత లేరు. ఇప్పుడు కొంచెం తక్కువే ఉన్నారు. ఫస్ట్ దేనికి మనం జైంట్ వీల్ ఎక్కదమా? ఫస్ట్ అయితే జైంట్ వీల్ ఎక్కబోతున్నాము. 4 ఎంత? 100 రూపాయలా? 100 రూపాయల టికెట్స్. జైంట్ వీల్ ఎక్కదాం అంటే ఇటు చూడండి భయపడుతున్నాడు. నాకు వద్దు, నేను దగ్గర అంటున్నాడు. ఇన్ని ఎక్కిద్దాం పోదరా. చూడండి దాంట్లో ఎడ తిరుగుతున్నారు, కేకలు వేస్తున్నారు. భయం చేస్తున్నారా లేకపోతే ఎంజాయ్మెంట్ చేస్తున్నారా అర్థం కావట్లా. మోస్ట్లీ పైకి పోయి కింద పడేటప్పుడు మాత్రం గుండెంతా జల్లు అంటది, అందుకని వాళ్ళు కేకలు వేస్తుంది. చూడండి ఓ రే రర్రని పడతారయ్యా. ఏరా ఇడు భయపడతా ఉండి పాపం పిల్లోడు. ఏం కాదు ఏం కాదు, కావాలంటే అది ఎక్కుతారంట, బ్రేక్ డాన్స్ ఎక్కుతారంట. అది కూడా ఎక్కుదాం, బ్రేక్ డాన్స్ కూడా ఎక్కుదాం. ముందు ఇది ఎక్కుదాం. యాక్చువల్ గా ఇప్పుడు నలుగురు ఎక్కిన రాత్రి, కానీ ఓన్లీ ఇప్పుడు ఇద్దరు మాత్రమే ఎక్కాలంట. ఫస్ట్ మా అన్న మా తమ్ముడు అయితే పోతుండే, ఇప్పుడు నేను కిరణ్ గాడు అయితే ఎక్కబోతున్నాము. కిరణ్ వాళ్ళిద్దరు ఒక బాక్స్, వీడు నేను ఒక బాక్స్. ఏమైద్దో చూడాలా. పైకి పోయి కింద పడేసేటప్పుడు ఫోన్ ఏమైనా కింద పడిపోద్దేమో భయం అవుతుంది నాకు. మెల్లిగా పైకి అయితే తీసుకొని పోతుంది. గుండెల్లో బరువంతా భారంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి మెల్లిగా పైకి లేదు, పైన కూర్చోబెట్టింది మమ్మల్ని. ఓరే జాతర మొత్తం కనపడుతుంది ఫ్రెండ్స్. చూడండి కింద మొత్తం కనపడతా ఉంది. అప్పుడే భయం అయిపోయింది. ఏదే ఇప్పుడే స్టార్ట్ చేసిండు, మేము గాలిలో ఉన్నాము. కొంచెం ఆగిన తర్వాత మా గుండెల్లో రైలు కూడా పరిగెత్తుంది. నా చేకుడు వణికిపోతుంది, ఫోన్ వీడియో తెద్దామని కూడా వణికిపోతా ఉంది. మేము ఏమన్నామో చూడండి ఒకసారి. చూడండి మేము ఎంత పైన ఉంటామో మీరే క్యాల్కులేట్ చేసుకోండి. ఈ కింద ఉన్న వాళ్ళు దయ్యి పక్క వాళ్ళంతా ఉన్నారు జనాభా. వాళ్ళు చూడండి మాకంటే పైకి పోయేది ఉన్నారు. రే కిరణ్ గారు దింపేయమంటున్నాడు. ఏరా 200 ఇస్తారంట దింపేస్తే. ఈ నుంచి చూడండి కిందకి ఎంత కనబడుతుందో. ఇది ఎంత బయట వ్యూ జైంట్ వీల్ నుంచి. చూడండి ఎంత క్లారిటీ కనపడతా ఉందో, ఎంత హైట్ లో ఉన్నామో మేము. మాకేం అర్థమే కాదు. ఇలాగే స్టార్ట్ చేసిండు. గంగరాలు తిరగతాయి ఒక్కోడికి నిదానంగా. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, 2 పిల్లకాయలు. పైకి ఎక్కినవయ్యా. ఎవరా కిరణా నీ ఫీలింగ్ ఎలా ఉంది? మాటలు లేవు. ఇప్పుడు 2 సుట్లు తిప్పినాము. పిల్లలు చూడండి యానికి రా ఏడుస్తున్నా రన్ చెప్తున్నసరికి ఎత్తేసినట్టు అనిపిస్తా ఉంది. నీ ఫీలింగ్ చెప్పురా. బాగానే ఉంది. ఏం ఆడుస్తున్నావా? ఏం అబేదా ఆపాలంట. ఆ పుట్టోడు 2 రౌండ్లు ఎప్పుడు అని ఎగిరిండు. దాని తర్వాత అంటుండు ఆపమంటే నన్ను అడుగుతున్నాడు. నేనేమో డ్రైవర్ అన్నట్టు. నేనే డ్రైవరా ఆపమంటావా? ప్రస్తుతానికైతే రంగాలు రావడం ఎక్కినాం. ఫీలింగ్ ఎట్లా ఉండిందంటే గుండె జారి చేతులకు వచ్చినట్టు అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి ఏదైనా ఎక్కడం పోయి ఆ జైంట్ వీల్ నుంచి దిగి ఇప్పుడు బ్రేక్ డాన్స్ అయితే ఎక్కబోతున్నాము. ఈ బ్రేక్ డాన్స్ అంటే అది అనిపించింది నాకు తెలిసి. లోపల టికెట్ ఇది కూడా 100 రూపీసేనా? ఇది కూడా 100. నేను మళ్ళీ కిరణ్ వాళ్ళిద్దరు మాత్రం ఒక ఎక్కబోయారు. కిరణ్ ఎక్కు కారు ఇది. టీమేట్ వచ్చేసి కిరణ్ జైంట్ వీల్ లాగా ఉండదులేరా, భయపడవాడు. ఓకేనా? ఇల్లుగా ఇప్పుడే స్టార్ట్ అయింది. 2 గిమ్మలు కూడా అవసరం. ఓయమ్మా కిరణ్
కర్రా కర్రా చూడరా చొక్కలే 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 మామూలు లేదు. 2 నిమిషాలకి తిప్పాడు అయిపోయింది ఇది కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏదన్నా ఎక్కాల. ఇప్పుడు ఒక రోజు భిక్షాన్ని తీసుకొని ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం. అన్నోళ్ళ ఐస్ క్రీమ్ షాపు విజయవాడ నుంచి వచ్చారు అక్కడికి. ఐస్ క్రీమ్ బాగుంది బ్రో. ఐస్ క్రీమ్ బ్రేక్ అయిపోయింది. మన బుడ్డ పిల్లకాయలు అయితే గెలిచారు. హాయ్ 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 హాయ్. మనం ఈ పడవ అయితే ఎక్కబోతున్నాం. 100 రూపాయలు టికెట్ పెట్టుకున్న మా వాళ్ళు ఆల్రెడీ ఎక్కిపోయిన చూడు పైకి ఎక్కిపోయింది నన్ను పిలవకుండా. నాదే అదే మేము ఒక రోజు లేట్కి ఎక్కినాం. మాకు సీట్ అయితే మధ్యలో దొరికింది. మా కిరణ్ గారు చూడండి ఆడుండు ఆడుంటే వాడు మధ్యలో సేఫ్గా కూర్చోండు. ఏమిరా అంటే నా వల్ల కాదు నేను పడిపోతున్నాను భయం వేస్తుంది అంటాను వాడికి. లాగేది చెప్తాను. హాయ్ 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 హాయ్. అందరు ఇప్పుడు హుషారుగా ఉన్నారు. కాసేపు అయిన తర్వాత అందరూ మొహాలు చూడాలా మాడిపోయి ఉంటాయి. నవ్వుతున్నా నవ్వు 10 నిమిషాల తర్వాత మళ్ళీ క్లాప్ సెట్ చేస్తా. స్టార్ట్ అయింది మెల్లగా స్టార్ట్ చేసిండు. స్టార్ట్ అయింది చాక్లెట్లో బ్రో ఇల్లా పడిపోతారేమో భయం అవుతుంది నాక. పడవ ఒక రొంత డేంజర్గా ఉంది ఫ్రెండ్స్. మామూలు లేదు పడిపోతున్నాం భయం అవుతుంది ప్రస్తుతానికి. గుండెల్లో తడపడుతుంది ఫ్రెండ్స్. పొరపాటు పడిపోతే నా ఛానల్ మాత్రం వేరే ఎవరిని హ్యాండిల్ చేయాలి. టాటా చెప్పు ఇప్పుడు ఇక్కడ చిన్ననాటి ఫ్రెండ్స్ అయితే కలిసిర్రు. వీడు మా క్లాస్మేట్, ఈయన మా సీనియర్ పెద్ద ఆయన. అంటే ఇప్పుడు దేశం పుట్టక ముందు పుట్టిండు. అతను మా జూనియర్. ఇంకొక అన్న ఉన్నాడు. అది వీళ్ళన్నా ఇప్పుడు వీడియో తీస్తున్నామని చెప్పి పారిపోయిండు. ఏడపోయిండు బతకాలి అడు వెనక వాడు హాయ్ చెప్తా. ఆయనకి వీడియోలు అంటే సిగ్గంట. మా అదృష్టం బొత్తికి బాగాలేదు. ఎందుకంటే మేము ఎక్కాల్సిన ఏమి కొన్ని ఆపేస్తున్నారు. ఎక్కాలనుకున్నా రాత్రి ఎక్కిన అదేదో ఇట్లా గాల్లో తీసుకొట్టి ఆ తాటి చెట్టు తగిలి ఆ టెంకాయ చెట్టు తగిలి కింద పడుతున్నాం. అది కూడా ఆపేసాను. చిన్నపిల్లకాయలు ఎక్కదామని అడిగితే ఆ పక్క పోయి ఆడుకోమని చెప్పారు. ఆ పక్క జలకన్య ఉంది, అదన్నా అడుగుదాము. జలకన్య అసలు లోపల ఏముందో చూద్దాం. మరో బ్యాట్లకి ఏంటంటే జలకన్యది కూడా లేదంట. జలకన్య అట్టుంటుందో చూడలేదు. చూద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా ముందు ఏమన్నా ఎక్కదాం. నేను తగ్గడానికి బలి ఊపుతున్నాడు. అన్న ఎంత అన్నదా? నేను ఒకసారి ఊపచ్చా? కొత్తది ఇది 50 రూపాయలు అంట. ఊపుతున్నాడు. ఈ షాపింగ్ చేయడానికి గొంతుకి రకరకాలు ఉంటాయి. లైక్ మనకి ఇక్కడ దొరకనిదంటూ ఐటమ్స్ అంతే. పిల్లకాయలకి కానీ లేడీస్కి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా మామూలుగా ఉండదు. షాపింగ్ ఏరియా మాత్రం చుట్టుపక్కల గుడి చుట్టుపక్కల షాపింగ్ ఏరియా ఉంటుంది. ఏదైతే అది వేసుకోవచ్చు. మనకేం అవసరం లేదు కాబట్టి నేను ఇప్పుడేం తీసుకోవట్లా. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఒక చిన్నది ఎగ్జిబిషన్ ఒకటి ఉంది. ఇది మనం కూడా ఎవరైనా ఎక్కొచ్చు అంట. పిల్లకాయలు ఎక్కేది. నేను ఒకసారి ఎక్కతాను. దీంట్లో పిల్లకాయలు కూర్చొని ఆడుకునేది. కానీ ఇప్పుడు నేనైతే ఎక్కబోతున్నా. హాయ్ హాయ్. సో ఇప్పుడు బొడ్డ గుర్రాల మీద మనం ఎక్కి కూర్చొని దీంట్లో కూర్చోబడతారు కావచ్చు. ఎక్కు అది అట కూర్చోవాలంట. ఇప్పుడు నేను కూడా కూర్చోవచ్చట. బ్యాడ్ లక్ ఏంటంటే దీంట్లో ఎవరు లేరు. మనం ఒకరి కోసం ఆడిరంట. అన్ని బ్యాడ్ లక్లు ఈరోజు ఏం చేయలేము. ఇంకా
ఇంకోటి ఏదన్నా ఉందేమో చూడాల్సిందే ముందుగా. చూడండి జనాభా ఎంత నిండగా ఉన్నారో. నార్మల్గా అయితే నిన్న నైట్ కిక్కిరిసిపోయింది, కానీ ప్రజెంట్ అయితే కొంచెం క్రౌడ్ తగ్గేసింది. ఇటు సైడ్ అన్ని షాపింగ్, ఇటు పక్క గుడికి పోయేదారు ఇదంతా. ఈ పక్క అంతా ఒకప్పుడు షాపులు ఉండేవి, కానీ ఇప్పుడు షాపులు ఏం లేవు. ముందు ఇది లేదు, ఇది కట్టిండ్రు. నార్మల్గా ఎవరైనా కూర్చోవడానికి, కళ్యాణ మండపం లాగా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అన్ని అరేంజ్ చేసింది ఇదైతే. ఇదో అన్న వాళ్ళందరూ మన వీడియోలు అందరూ చూస్తారంట. నమస్తే బ్యాచులర్ బ్రదర్సా? బ్యాచులర్ బ్రదర్స్, థ్యాంక్ యూ సో మచ్. వెంగమాంబ తల్లి గుడి దగ్గరే మనకు ప్రసాదం లడ్డు కౌంటర్ కూడా ఉంది. లడ్డు 30 రూపాయలంట, కళ్యాణం లడ్డు 100 రూపాయలంట. ఆ రెండు ఒకసారి ట్రై చేద్దాం. యాక్చువల్గా నేను 2 రకాల లడ్లు ఉంటాయి అనుకుంటే అవి ఏం లేవంట. 100 రూపాయలకి 2 లడ్లు అయితే మన చేతులు పెట్టిండి కవర్లు వేసి. ఆ లడ్లు టేస్ట్ ఎట్టుందో ఒకసారి చూద్దాము. ఈ 100 రూపాయల ప్యాకెట్లో అదో ఒక చిన్న కలకండ ప్యాకెట్ వచ్చింది. ఇది ఒక చిన్న లడ్డు, దీని లోపల 3 లడ్లు ఉన్నాయి చిన్న చిన్నవి. ఇంకో ప్యాకెట్లో 3 లడ్లు ఉన్నాయి. మొత్తం 6 లడ్లు ఇచ్చిండు ఒక కలకండ ప్యాకెట్. ఇది లడ్డు బాగుంది, లడ్డు బాగుంది. లడ్డు తర్వాత స్వీట్లు ఏదో కనపడినాయి మనకి. ఈ స్వీట్లు ఈ తిరణాలప్పుడు మాత్రమే దొరుకుతాయి, తర్వాత ఎక్కడ దొరకవు నాకు తెలిసి. నేను ఎప్పుడు చూడను, ఈ తిరణాల్లో మాత్రం చూస్తా. సాయంత్రం అవుతున్న షాపింగ్ క్రౌడ్ మాత్రం తగ్గట్లేదు, ఇప్పుడిప్పుడే మెల్లగా తగ్గుతూ ఉంది. దీని తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. నైట్ ఎవరు ఉంటారు కావచ్చు, నిన్న నైట్ మాత్రం అందరూ జాగారం చేసి ఉంటారు. ఈరోజు ఇంకెవరు ఉండరు, అందరూ వెళ్ళిపోతారు షాపింగ్ అన్నీ చేసుకొని. ఏమన్నా శివన్న హాయ్ చెప్పాను. హాయ్. వీడు మావాడు తెలుసు కదా ఆల్రెడీ. ఆయన సిగ్గుపడుతుంటాడు. ఆయన పేరు మహేంద్ర. వీళ్ళందరూ ఇప్పుడు లేదు వీళ్ళందరూ ఇప్పుడు నర్రవాడ వెంగమాంబ తిరణాల్లో వీళ్ళందరూ ఇప్పుడు పోలీసులు లాగా అన్నట్టు ఏమన్నా అంటే ఎత్తి పడేస్తారు. అన్ని పవర్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇప్పుడు వీళ్ళు ముట్టుకోలేము. అదే సో తిరణాల్లో ఇంకా చాలా తిరగాలి, కానీ మాకు టైం లేక తిరగదామని పోయేసరికి అన్నీ క్లోజ్ చేస్తున్నారు. సో ఇంక ఈ వీడియోకి అంతే. కాదు మీకు డ్రోన్ షాట్లు వేస్తాను కదా, నైట్ వ్యూ డ్రోన్ షాట్లు. ఒకసారి నైట్ వ్యూ డ్రోన్ షాట్లు అయితే చూసేయండి. In the morning I wake up feeling no pain, long stretches I get to remember it. Then I see my bed is empty on one side, back in the sheet, the only place I can hide. Just a little, take me a long way. డ్రోన్ షాట్ నైట్ వ్యూలో చూశారు కదా, కలర్ఫుల్గా భలే ఉంది కదా.
రంగలు రావటం కానీ గుడి చుట్టుపక్కల కానీ లేకపోతే ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ హోమ్ గుండము ఇవన్నీ భలే వచ్చినాయి క్యాప్చర్ మాత్రం డ్రోన్లో. సో ఇంకా ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈలోపు మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియో యంగమామ తిరణాల్లో ఎద్దులు లాగే పందెం వీడియో అయితే వస్తుంది. దాంట్లో రకరకాల ఎద్దులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ చూపిస్తాను. సో మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే ఆబ్వియస్లీ నచ్చుంటాయని అనుకుంటున్నాను. కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే ఒక లైక్ వేసుకోండి. సరే మరి ఇంకో వీడియో తమ్ముళ్ళు కలుసుకుంటా ఉంటా.